నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మూడవ తెలంగాణ శాసనసభ రెండవ సెషన్ 8వ రోజులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపు రామ్జీ గోండ్ మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడో కోసం పునాది రాయపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత మీడియా సమావేశం జగన్ రెడ్డి పార్టీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు ప్రజాధనంతో అవార్డులు సిగ్గుచేటని మండిపడ్డ అనిత మూడవ రోజు తెలంగాణ శాసనసభలో రెండవ సెషన్ 8వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందున్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోనే మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు లేకపోతే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు, వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కుల గణన, ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు శశభిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. కాబట్టి
సో మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి, దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి. మేము ఇక్కడ ఇది రహస్యంగా మేమేదో కూర్చొని మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైంది. తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది, మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటో మీకు తెలవాలి అన్నారు. ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి. 1931 తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వమే, శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా ఉన్న జగన్ రెడ్డి పార్టీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు ప్రజాధనంతో అవార్డులు సిగ్గుచేటని వంగలపూడి అనిత విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆమె మండిపడ్డారు. నువ్వు ఇచ్చే 5,000తో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశానన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్లు వేస్తున్నావు చూడు. ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు సేవా వజ్ర అట, సేవా ఏదో సంథింగ్, సేవా వజ్ర ఒకటి, సేవా రత్న ఒకటి, సేవా మిత్ర ఒకటి. వాళ్ళకి ఏమి ఇస్తావులే కానీ సేవారత్న, సేవ ఏంటది వజ్ర, ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటాంలే కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే సైకో వజ్ర, మాఫియా రత్న, విధ్వంస మిత్ర, ఈ 3 టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ 3 టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి. అంటే ఓవరాల్గా నువ్వు ఒక సైకో వజ్రావి, ఒక విధ్వంసం మిత్రావి, ఒక మాఫియా రత్నావి. అంటే నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, ఆఖరికి చెప్పాలంటే కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది. నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది, నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది. ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం, వివక్ష, నిబద్ధత, క్రెడిబిలిటీ, విశ్వసనీయత, మోసం ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా, ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ కొట్టి బయటికి తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. లంచగొండితనానికి, మోసానికి, విశ్వసనీయత లేనితనానికి, నిబద్ధత లేనితనానికి, మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలను మాట్లాడుతూ తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు. నించొని 16 నెలలు చిప్పకూడు తిని ఆర్థిక లావాదేవీల్లో ఏవన్ ముద్దాయిగా ఉండి ఈ రోజుకి కూడా ఆస్తులు జప్తులు ఉంచుకొని, ఈ రోజుకి కూడా లంచాలు తింటూ, ఈ రోజు కూడా అవినీతులు చేసుకుంటూ, నిన్ను ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూ, నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, నిన్ను గట్టిగా అడిగితే వాళ్ళని చంపించేస్తూ, ఆఖరికి నువ్వు లాభాపేక్షకి, నీ అధికార మదానికి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోటానికి సొంత బాబాయినే చంపించినోడివి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినోడివి. నువ్వు ఈ క్రెడిబిలిటీ, నిబద్ధత, మోసకారితనం, లంచాలు లేనితనం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలేమని పెట్టుకున్నారనుకుంటున్నావా, లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా? నీ నోట్లోంచి ఇలా. మాజీ ఎమ్మెల్యే బోండ ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను ఒకటమ్మట నువ్వే వాలంటరీ వ్యవస్థ అంతా నీ సైన్యం అన్నావు. వాలంటీర్లందరూ మా పార్టీ నాయకులు, భావి నాయకులు అన్నావు, వైసీపీ నాయకులు అన్నావు. మరి మీ పార్టీ నాయకులకి రాష్ట్ర ఖజానా నుంచి 9,663 కోట్లు ఏ విధంగా ఇచ్చావు? దీన్ని రికవర్ చేయాలి. వైసీపీ ఖాతాలోంచి ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి.
భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా సొంత పార్టీ నాయకులకి, సొంత పార్టీ సైన్యానికి ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించడం అనేది చరిత్రలో ఎక్కడా కని విని ఎరుగనటువంటి సంఘటన. వాలంటీర్ సోదరులు కూడా, సోదరీమణులు కూడా ఆలోచన చేయాలి. మీ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి తనకెలాగో తెలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాడని, ఇంటికి వెళ్ళిపోతూ వైసీపీ కార్యకర్తలని, వైసీపీ నాయకులని, మా సైన్యం అని మీకు చెప్పినటువంటి వాలంటీర్లకి ముద్రేసి ఇంటికి వెళ్తా ఉన్నాడు జగన్ రెడ్డి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కొత్త ప్రభుత్వాలు వైసీపీ నాయకులకి కొనసాగిస్తాయా? వైసీపీ సైన్యానికి జీతాలు ఇస్తాయా? అంటే వాలంటీర్ సోదరులు కూడా తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మీ మీద, మీరు డిగ్రీ చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, మీ దగ్గర టాయిలెట్ల దగ్గర డ్యూటీ చేస్తున్నారు, అలాగే మీటింగులకి, వైసీపీ నాయకుల మీటింగులకి జనాలు తోలుకురమ్మని డ్యూటీలు వేస్తున్నారు. అలాగే ఏ పనికి మాలిన వైసీపీ నాయకుడు డివిజన్లో పర్యటన చేసినా, ఆ ఊర్లో పర్యటన చేసినా మీరందరూ అతని వెనకాల వెళ్ళాలి. ఇలాగ మీతో గొడ్డు చాకరీ చేయించుకొని ఇచ్చిందేమో 5,000 రూపాయల జీతం. మా నాయకుడు చెప్పాడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి పాదయాత్రలో, మేము అధికారంలో రాగానే వాలంటీర్ వ్యవస్థని రెగ్యులరైజ్ చేస్తాం, అలాగే వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పిస్తాం, మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి వాళ్ళ. విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభలో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఒక ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90sలో ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణంగా, ఒక హోలిస్టిక్, ఒక సమగ్రంగా లేదనిపించింది. సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా, చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ 15వ తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే, నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేస్తుంది. ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు. ఈ పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, కొన్ని పరోక్షంగా చూసిన వాడిని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోద్ది. మొదటి నుంచి నేను ఇదే చెప్తా ఉన్నా. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి, ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి, ఓటు అనేది ఎందుకు చీలకూడదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి. నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి. ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎవరన్నా సరే, నాకు చాలా బాధ కలిగింది.
ఎలక్షన్లు అయిన వెంటనే ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే అంత బాగా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తిట్టచ్చు, కోపంలో మాట్లాడచ్చు, పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన. సురేష్ గారిని ఇంకొకదానికి అభినందిస్తున్నా. ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు భావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం, రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఒక రోడ్డు వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపెన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే పరిస్థితికి వచ్చింది. దానికి భిన్నంగా 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ లో ₹1 తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం. ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు, మళ్ళా మా భూములు పోతాయి, మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజే చెప్పేవాళ్ళు. కానీ ఒకటే ఆలోచించారు, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి 35,000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రాకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమరావతి దేవతల పేరు, దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు అందరిని అడిగిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం. ఒక్క విషయం మనం చూస్తే ఒక రాజధాని, ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి అన్ని మసీదుల్లో. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గంగుల కమలాకర్ గారు, కడియం శ్రీహరి గారు, కాలేరు వెంకటేష్ గారు అందరూ చెప్పారు. నేను కూడా తిరిగి మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నా సార్. ఈ తీర్మానాన్ని పూర్తి స్థాయిలో మా పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ప్రభుత్వానికి అభినందనలు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అధ్యక్ష, కాకపోతే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఈ తీర్మానం స్వాగతించదగ్గది అనే మాట అందులో భేదాభిప్రాయం లేదు, భిన్నాభిప్రాయం లేదు. మా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, గౌరవ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాదు అధ్యక్ష, 2004 డిసెంబర్ 17 నాడు ఆనాడు UPA 1 గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా ఆనాడు వారు ఇక్కడ మన రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడే ఆర్ కృష్ణయ్య గారు, వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఇట్లాంటి పెద్దలందరినీ కూడా తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంట్ వారు కోరినారు సార్. ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి, సమయం ఇవ్వండి అని కోరితే ప్రధానమంత్రి గారు ఒక 5 నిమిషాలు సరిపోతుందా అని అడిగినారు. 5 నిమిషాలు కాదు సార్, ముఖ్యమైన సమస్య, మీకు వివరంగా చెప్పాలి, దయచేసి ఒక 40 నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 1.5 గంటల సమయం ఇచ్చి డిసెంబర్ 17, 2004 అధ్యక్ష, నేను తేదీతో సహా చెప్తా ఉన్నా, ఆ రోజు పోయి కలిసి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్. మా పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట, అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. కాబట్టి
ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి. ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు డిమాండ్ చేయడమే కాదు, ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణలో 2014 తర్వాత ఒకసారి కాదు అధ్యక్ష, 2 సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము. ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం, ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి. పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం 5% పెట్టినా 2 లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం 2 విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్. అధ్యక్ష, ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు. బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు, అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జీఏడీ ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్రయత్నం కూడా చేసినారు. ఆనాడు జేడీయూ కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా, అక్కడ ప్రయత్నం ఆర్జేడీ పొత్తులో ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. 500 కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికి విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది. కాబట్టి నా విజ్ఞప్తి, మా అందరి విజ్ఞప్తి, మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష, ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష. దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. ఇంకొక మాట కూడా సార్, ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది, మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది. ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్ లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే జుడిషియల్ శాంక్టిటీ కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మీరు చెప్పాలి చెప్పింది దానికి మొత్తం అధ్యక్ష చెప్పండి సార్ అధ్యక్ష. అధ్యక్ష, ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే, ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను, కాలేరు వెంకటేష్ గారు మాట్లాడింది విన్నాను, శ్రీహరి గారు మాట్లాడింది విన్నాను, శంకరన్న మాట్లాడింది విన్నాను. అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష. మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో, డెఫినెట్ గా వారికి కూడా ఆవేదన ఉంది. ఈ సెక్షన్ కి లాభం జరగాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి. లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చింది. మినిస్టర్ గారు సార్ గౌరవ రామ్జీ గోండు మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడమ్ కోసం పునాది రాయి పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రారంభించుకుంటామని చెప్పినట్లయితే మరి అనేక ఉత్తరాలు రాసినప్పుడు కూడా ఒక్క ఉత్తరానికి జవాబు రాలేదు, ఎక్కడ వేసిన గోంగడ అక్కడే ఉండింది. మరి ఈ రోజైనా మరి ఈ మ్యూజియంకు శ్రీకారం చుట్టడము చాలా సంతోషకరమని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తున్నాను. రామ్జీ గోండు మనకు తెలుసు, నిర్మల్ కేంద్రంగా నిరంకుశమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి విప్లవ వీరుడు రామ్జీ గోండు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యూజియం మరి ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకోవడము గిరిజనులందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఫస్ట్ ఫ్లోర్ ఏముంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఏముంటుంది, ఇవన్నీ కూడా మనకు అధికారులు చెప్పడం జరిగింది. ఆ విషయంలో నేను పోకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, మరి నవంబర్ 15వ తేదీన మొదటిసారిగా మరి నేషనల్ ట్రైబల్స్ డే కింద మరి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. నవంబర్ 15th నాడు మరి ఎవరైతే గిరిజనుల వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అమరవీరులు అయ్యాడో బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా అంటాం, ఆయన దేవుడుగా ఈరోజు అనేక ప్రాంతాల్లో గిరిజనులు కొలుస్తారు. ఆ యొక్క భగవాన్ బిర్సా ముండా జయంతిని దృష్టిలో పెట్టుకొని నవంబర్ 15 దేశవ్యాప్తంగా నేషనల్ ట్రైబల్ డే నిర్వహించాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు. ఆ కార్యక్రమాన్ని
కొనసాగిస్తున్న విషయం మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఏదైతే గిరిజనుల యొక్క సమగ్రమైనటువంటి సమాజ అభివృద్ధి కోసం మన తెలంగాణ రాష్ట్రంలో మరి మన యొక్క సీతక్క గారి అసెంబ్లీ నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారు ఒక గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి పార్లమెంటులో బిల్లు కూడా పాస్ అయింది. చాలా రకాలుగా భూమి ఇవ్వకుండా గత ప్రభుత్వము అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి చివరకు ములుగులో ల్యాండ్ చూపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ట్రైబల్ మ్యూజియంకు మరి అంగీకారం తెలియజేసింది. పార్లమెంటులో ఈ యొక్క మ్యూజియం సంబంధించినటువంటి ఆమోదం కూడా 889 కోట్లు అంటే ఆల్మోస్ట్ 890 కోట్లు మరి ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వాలని చెప్పి నిర్ణయించి కేటాయించిన విషయాన్ని సందర్భంగా మనవి వస్తున్నాను. మరి ఈరోజు ఆ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతున్నదో దానికి మన యొక్క గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సమ్మక్క సామక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంగా నామకరణ చేయడం ఏదైతున్నదో మనకందరికీ సంతోషమని ఈ సందర్భంగా నేను మనవి వస్తున్నాను. ఈ యొక్క యూనివర్సిటీ ద్వారా గిరిజనకు సంబంధించినటువంటి అనేక రకాల మార్పులు మనకు మరి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉన్నత విద్య గిరిజన బిడ్డలకు అందుతుంది. వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది. అది అంతేకాకుండా అక్కడ అనేక రకాల వందలాది మందికి ఉద్యోగాలు ములుగులో వస్తాయి. అదే కాకుండా ఈరోజు మరి అన్ని రకాలుగా గిరిజన సాంప్రదాయాలను కాపాడేటువంటి కోర్సులు కూడా అందులో ఉంటాయి. అదేవిధంగా గిరిజనులకు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి కోర్సులు కూడా ఉంటాయి. అది చాలా పెద్ద ఎత్తున మనకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మరి ఈరోజే మరి ఇప్పుడే నేను మంత్రి గారితో మాట్లాడాను. ఈ విద్యా సంవత్సరమే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ ఎడ్యుకేషన్ ఇయర్ లోనే ఆ యొక్క యూనివర్సిటీ ప్రారంభం కావాలి. దానికోసము తాత్కాలికమైనటువంటి వసతులు ఏర్పాటు చేసి ఏదైనా రెంటెడ్ బిల్డింగ్స్ ఉంటే అందులో ఈ సంవత్సరమే ప్రారంభించి ఈ సంవత్సరము విద్యా సంవత్సరంతో మరి దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ప్రారంభం కావాలి. సమాంతరంగా యూనివర్సిటీ బిల్డింగ్స్ కూడా నిర్మాణం జరగాలి. దానికి సబ్సిడీ కూడా 900 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో కేటాయించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తెగలకు చెందినటువంటి చరిత్ర, వారి సంస్కృతి, వారి సాంప్రదాయాలు, వారి సంరక్షణ తన అంశాలపైన కూడా మరి మాసప్ ట్యాంక్ లో 6.5 crores కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ యొక్క మ్యూజియం కు ఉపయోగపడుతుంది. ఈ యొక్క ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా రేపు మన యూనివర్సిటీ ఏదైతే ములుగులో వస్తుందో సమ్మక్క సారక్క యూనివర్సిటీకి, దానికి కూడా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క మరి రీసెర్చ్ ఫలాలు మనకు ఉపయోగపడతాయి. అక్కడ కోర్సులు పెట్టడానికి కానీ ఇతరత్ర కానీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ వర్గాల్లో మరి నిరక్షరాస్యతను తొలగించి అక్షరాస్యత పెంచడం కోసము 420 కోట్లతో తెలంగాణలో 17 ఏకలవ్య పాఠశాలను కూడా మరి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఇంతకుముందే కేంద్ర మంత్రి గారు చెప్పారు, అర్జున్ ముండా గారు, దేశంలో అత్యంత వెనుకబడినటువంటి గిరిజన వర్గాలను కేంద్రీకరించి వాళ్ళని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ ఫలాలు సమాజంలో ఎవరైతే పూర్తిగా నిర్లక్ష్యానికి గురిపడి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి లబ్ధి రాకుండా, కనీసం వాళ్ళ కరెంటు లేకుండా, కనీసం వాళ్లకు మరి విద్యా సౌకర్యం లేకుండా, వైద్య సౌకర్యం లేకుండా మరి నిర్లక్ష్యానికి గురిపడి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3వ తెలంగాణ శాసనసభ 2వ సెషన్ 8వ రోజులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపు. రామ్జీ గోండు మెమోరియల్ ట్రైబల్ ఫ్రీడో కోసం పునాది రాయపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడి. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనిత మీడియా సమావేశం. జగన్ రెడ్డి పార్టీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు ప్రజాధనంతో అవార్డులు సిగ్గుచేటని మండిపడ్డ అనిత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.